హే గైస్, చందమామ పైన స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో పూర్తిగా చనిపోయి మరలా తిరిగి బ్రతకగలిగే జీవేంటో తెలుసా? మన బ్రెయిన్ ఎంత మెమరీని సేవ్ చేసుకోగలుగుతుందో తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచంలో చాలా స్మెల్స్ ఉంటాయి కదా. లైక్ వంట చేసేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది, పెట్రోల్ ఒకలాంటి స్మెల్ వస్తుంది, ఫ్లవర్స్ నుండి వచ్చే స్మెల్ ఉంటుంది. నాకైతే వర్షం పడగానే మట్టి తడిచినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా, అది నాకు చాలా ఇష్టం. అలా మీ ఫేవరెట్ స్మెల్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా మనకి నచ్చిన స్మెల్స్ చాలా ఉంటాయి కదా. అలానే మూన్ పైన ఎలాంటి స్మెల్ వస్తుందో మీకు తెలుసా? 1969లో అపోలో మిషన్ 11లో భాగంగా మూన్ మీదకి వెళ్ళిన ఆస్ట్రోనట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ బజ్ ఆల్డ్రిన్ వాళ్ళు వచ్చేటప్పుడు మూన్ మీద నుండి కొన్ని డస్ట్ శాంపిల్స్ తీసుకొని వచ్చారు. సో మన శాస్త్రవేత్తలందరూ కలిసి వాటిని పరీక్షించి తేల్చింది ఏంటంటే మూన్ పైన గన్ పౌడర్ స్మెల్ వస్తుందంట, లేకపోతే మెటల్ కాల్చినప్పుడు వచ్చే వాసన ఉంటుంది కదా, అలాంటి వాసన ఉంటుందంట. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే దీపావళికి మనం క్రాకర్స్ కాలుస్తాం కదా, కాల్చిన తర్వాత ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఇంచుమించు మూన్ పైన కూడా అలాంటి స్మెల్లే ఉంటుందంట. ఇంకా మీకు క్లియర్గా ఈ స్మెల్ ఎలా ఉంటుందో అర్థం కావాలంటే ఓడలూనా అనే కంపెనీ వాళ్ళు ఆస్ట్రోనట్స్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళొక ఎస్టిమేషన్కి వచ్చి వాళ్ళొక పర్ఫ్యూమ్ తయారు చేశారనమాట. సో మీకు ఎవరికైనా ఆ స్మెల్ ఎలా ఉంటుందో అర్థం కావాలంటే ఈ పర్ఫ్యూమ్ కొనుక్కొని ట్రై చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆక్టోపస్కి ఎన్ని గుండెలు ఉంటాయో తెలుసా? జనరల్గా మనుషులకైనా ఏ జంతువులకైనా ఒకటే గుండె ఉంటుంది, కానీ ఆక్టోపస్కి విచిత్రంగా 3 గుండెలు ఉంటాయంట. 3 హార్ట్స్. ఒకటేమో బాడీ అంతా బ్లడ్ పంప్ చేసే పనిలో ఉంటుంది, మిగతా 2 ఓన్లీ లంగ్స్కే బ్లడ్ పంప్ చేస్తాయంట. ఏంటో ఆక్టోపస్ చూడటానికి ఇంత చిన్నగా ఉంటుంది, అయినా దానికి 3 హార్ట్స్ అంట. మనుషులు చూడటానికి ఇంత పెద్దగా ఉంటారు, కానీ ఒకటే హార్ట్. లక్కీ ఆక్టోపస్. ఫ్యాక్ట్ నెంబర్ 3. కౌస్ తెలుసు కదా, ఆవులు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక విచిత్రమైన టెక్నిక్ ని యూజ్ చేస్తాయి. అదేంటంటే వాటి పక్కనున్న ఆవులతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇవి లెగ్ మూవ్మెంట్ యూజ్ చేస్తాయి. అంటే మనం ఏదన్నా మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు సైగలు చేసుకుంటాం కదా, సిగ్నల్స్ ఇచ్చుకుంటాం కదా, అలానే ఇవి కూడా ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు లైక్ భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు లెగ్ మూవ్మెంట్ తో పక్కనున్న ఆవులతో కమ్యూనికేట్ చేస్తాయంట. అంత మాత్రమే కాదు, ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆవులు కొద్దిగా ముందే వాటిని పెసిగట్టే శక్తి కూడా వీటికి ఉంటదంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన కళ్ళకి ఎంత మెగాపిక్సెల్ ఉంటుందో తెలుసా? మెగాపిక్సెల్ అంటే తెలుసు కదా, కెమెరాకు ఉంటుంది. లైక్ 40 MP, 50 MP, 60 MP అని ఉంటుంది కదా. అలా మెగాపిక్సెల్స్ లో కొలిస్తే మన కళ్ళకి ఎంత మెగాపిక్సెల్ ఉంటుందో తెలుసా? యాక్చువల్గా కెమెరాని హ్యూమన్ ఐని కంపేర్ చేయడానికి వీలు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే కెమెరా ఒక మూమెంట్ ని ఒక పిక్చర్ లాగా లాక్ చేసి దాన్ని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది, కానీ మన ఐస్ అలా కాదు. దాని చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని చూసి ఇది పలానా ప్లేస్ అని, ఇది పలానా లొకేషన్ అని ఐడెంటిఫై చేస్తుంది. అయినప్పటికీ ఒక మెగాపిక్సెల్ కొలత ప్రకారం మనకు తెలియాలంటే సైంటిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ అయిన డాక్టర్ రోజర్ క్లర్క్ చెప్పిన దాని ప్రకారం మన ఐస్ కి 576 మెగాపిక్సెల్ ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీలో ఫ్లవర్స్ అంటే ఎంతమందికి ఇష్టం? కొన్ని ఫ్లవర్స్ చూడగానే ముట్టుకోవాలనిపిస్తుంది, స్మెల్ చేయాలనిపిస్తుంది కదా. అయితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే సైజులో పెద్ద ఫ్లవర్ ఏదో మీకు తెలుసా? దాని పేరు రఫ్లేషియా ఆర్నాల్డీ ఆర్ కార్ప్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇది దాదాపు 3 అడుగుల వెడల్పుగా పెరుగుతుంది అండ్ దాదాపు దీని వెయిట్ 11 kgs ఉంటుంది. ఇది ఎక్కువ ఇండోనేషియా అండ్ మలేషియా రెయిన్ ఫారెస్ట్ లో కనపడుతుంది. ఇంత పెద్దగా ఉంది కదా, స్మెల్ చూద్దాం అనుకుంటే మన పని అయిపోయినట్టే. ఎందుకంటే ఈ ఫ్లవర్ నుండి భయంకరమైన డెడ్ బాడీ స్మెల్, శవం నుండి వచ్చే దుర్వాసన దీనిలో నుండి వస్తుంది. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో ఇక్కడ దాకా చూసారంటే అంతో ఇంతో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఒక్కసారి మీ ఫోన్ టిల్ట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలానే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా మెల్లగా ఒకసారి కొడితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 6. గైస్, మీ ఫోన్ స్టోరేజ్ ఎంతో చెప్పండి. ఎందుకు అడుగుతున్నా అంటే మన ఫోన్ మెమరీలో మన ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకుంటుంది కదా. కొన్నిసార్లు స్టోరేజ్ ఫుల్ అయింది అనుకోండి, ఏదైనా డౌన్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని చెప్తుంది కదా. ఇలానే మన హ్యూమన్ బ్రెయిన్ కూడా ఏదైనా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని చెప్తే ఎలా ఉంటుందంటారు? భయపడకండి, మనకు ఆ ప్రాబ్లం లేదులే. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది.
మన బ్రెయిన్ 2.5 పెటాబైట్స్ వరకు మెమరీని స్టోర్ చేసుకోగలదు. 1 పెటాబైట్ అంటే 1 మిలియన్ జీబీ. సో 2.5 పెటాబైట్స్ అంటే 2.5 మిలియన్ జీబీ డేటాని మన బ్రెయిన్ స్టోర్ చేసుకోగలదు. అంటే నెట్ఫ్లిక్స్ లో ఉన్న సినిమాలు మొత్తం ఒకేసారి బ్రెయిన్ లో సేవ్ చేసుకునేంత స్టోరేజ్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం కార్టూన్స్ చూస్తున్నప్పుడు కార్టూన్స్ కి తలలు పెద్దగా ఉంటాయి. కార్టూన్స్ కి మాత్రమే కాదు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలకు కూడా బాడీ చిన్నగా ఉంటుంది, కానీ ఫేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇలా ఎందుకుంటుందో తెలుసా? ఎందుకంటే బాడీలో ఎక్కడేం జరిగినా ఏ ఎమోషన్ అయినా అది ఫేస్ లోనే కనిపిస్తుంది. సో కార్టూన్స్ లో కూడా ఎమోషన్స్ అన్ని మనకు క్లియర్ గా కనబడటానికి, మనకు అర్థం కావడానికి బాడీ చిన్నగా ఫేస్ పెద్దగా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీలో గూగుల్ మ్యాప్స్ ఎంతమంది వాడతారు? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లేకపోతే సగం పనులు అయ్యేలా లేవు. దీనివల్లే కదా డెలివరీ యాప్స్ ఎన్ని వచ్చినా లైక్ ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, ఓలా, యూబర్ ఇలాంటివన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మీరే ఆలోచించండి, ఎక్కడో కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెడితే అక్కడికి ఎగ్జాక్ట్ గా డెలివరీ బాయ్ రాగలుగుతున్నాడంటే దానికి కారణం గూగుల్ మ్యాప్సే కదా. అంతెందుకు, నేను కూడా ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో నావిగేషన్ పెట్టుకొని వెళ్ళిపోతాను. ఇంతగా మనం డైలీ లైఫ్ లో గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ప్రపంచంలో గూగుల్ మ్యాప్స్ లో కూడా పబ్లిక్ కి యాక్సెస్ లేని 51 రిస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయి. అందులో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన లొకేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ మిలిటరీ బేసెస్, న్యూక్లియర్ సైట్స్ ఇలాంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మార్కోల్ న్యూక్లియర్ సైట్ ఇన్ ఫ్రాన్స్ అని కొట్టండి. అందులో లొకేషన్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ కనపడతాయి కదా, అది క్లిక్ చేసి అందులో శాటిలైట్ వ్యూ ఆన్ చేసుకోండి. లొకేషన్ అంతా కూడా బ్లర్ చేసినట్టుగా కనపడిద్ది. సో సెక్యూరిటీ రీజన్స్ గురించి ఇలా గూగుల్లో చాలా లొకేషన్స్ పబ్లిక్ కి యాక్సెస్ లేకుండా, పబ్లిక్ కి కనపడకుండా గూగుల్ రెస్ట్రిక్ట్ చేసింది అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం డైలీ ఫోన్ చూస్తూ షార్ట్స్ కానీ రీల్స్ కానీ చూస్తూ థంబ్ ఫింగర్ తో ఫోన్ స్క్రీన్ ని స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. అలా రోజులో ఏదో ఒక ఫ్రీ టైంలో కొంతసేపు చేస్తే పర్లేదు, కానీ అదే పనిగా గంటలు గంటలు మన థంబ్ ఫింగర్ తో మనం ఫోన్ స్క్రీన్ ని స్క్రోల్ చేస్తూనే ఉంటే దానివల్ల పెద్ద సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అదేంటంటే టెక్స్టింగ్ థంబ్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎక్కువగా థంబ్ ఫింగర్ తో స్క్రీన్ మీద స్క్రోల్ చేయడం వల్ల మన థంబ్ మజిల్స్ డ్యామేజ్ అయ్యి ఈ సిండ్రోమ్ వస్తుంది. ఈ సిండ్రోమ్ వస్తే ఎక్కువగా థంబ్ ఏరియాలో పెయిన్ ఉంటుంది అండ్ ఫింగర్ కూడా అలానే లాక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. సో జాగ్రత్త. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ప్రపంచంలో చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతకగలిగిన జీవి ఏంటో తెలుసా? దాని పేరు వుడ్ ఫ్రాగ్. ఇవి ఎక్కువగా నార్త్ అమెరికా అండ్ అలస్కా ఏరియాస్ లో కనబడతాయి. జనరల్ గా వింటర్ సీజన్ లో అలస్కా లాంటి ప్లేసెస్ లో విపరీతమైన మంచు వల్ల మనం తాగే వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. సో అలాంటి ఏరియాస్ లో వింటర్ సీజన్ లో ఈ వుడ్ ఫ్రాగ్ కూడా మొత్తం గడ్డగట్టిపోతుంది. ఎంతలా అంటే దాని బ్రీతింగ్, హార్ట్ బీట్ అన్ని ఆగిపోతాయి. ఎప్పటి వరకు అంటే మళ్ళీ స్ప్రింగ్ సీజన్ వచ్చేంత వరకు. బట్ ఎలా ఇది హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ లేకుండా అన్ని రోజులు చనిపోయి మళ్ళీ ఎలా తిరిగి బ్రతకగలుగుతుందంటే, ఈ వుడ్ ఫ్రాగ్ బాడీ ఫ్రీజ్ అయిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు దాని బాడీలో ఉన్న గ్లూకోజ్ అండ్ యూరిన్ ని మిక్స్ చేసి ఒక కెమికల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని క్రియోప్రొటెక్టెంట్ అంటారు. సో ఈ కెమికల్ ఏం చేస్తుందంటే బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ లేకపోయినా సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీనివల్ల వింటర్ లో ఈ వుడ్ ఫ్రాగ్ చనిపోయినా సరే మళ్ళీ స్ప్రింగ్ సీజన్ లో సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి మళ్ళీ బ్రతుకుతుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మన తెలుగు ఫ్యాక్ట్స్ గ్యాలరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.